ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందజేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పోతంగల్ మండలం సుంకిని, హంగర్గా, కారేగా, పోతంగల్ పంట పొలాలను పరిశీలించారు. మండల పరిధిలోని మంచిర నది వరద ఉధృతిని పరిశీలించారు. మండలంలోని చెక్పోస్టు వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రైతు సమన్వయ సమితి కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అంజిరెడ్డి, బాన్స్వాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు పంట నష్టం జరిగిన గ్రామాలలో పర్యటించి రైతులకు మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 40,000 రూపాయలు నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అధికారులు పంట నష్ట పరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ముంపు గ్రామాల ప్రజల రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, బీఆర్ఎస్ నాయకులు వల్లేపల్లి శ్రీనివాస్, మోరె కిషన్, తెల్ల రవికుమార్, హకీం, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కప్ప సంతోష్, నజీర్, అరవింద్, మామిడి నవీన్, యోగేష్, జలాల్, పోతంగల్, కోటగిరి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత మన కామారెడ్డి జిల్లాలో ఒక 3-4 నుంచి వర్షాలు కురవడం వల్ల కామారెడ్డి జిల్లా కానీ మన అందులో బాన్స్వాడ నియోజకవర్గంలో ఏదైతే మాంజిరా కింద ఉన్న ఇంకరగా కానీ, కారిగాం కానీ, పోతంగల్ కానీ దగ్గర 2,000 పంట మునిగి ఉంది. అందులో కాకుండా కొన్ని వాగులు, రోడ్లు అన్ని ఇబ్బందులు ఉన్నాయి. అదే కాకుండా చంద్ర మండలంలో కానీ కొన్ని ఎస్సీ కాలనీ కొద్దిగా మొత్తం మునిగిపోయి ఉంది. ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న బాన్స్వాడ ఎమ్మెల్యే, కాంగ్రెస్లో బీఆర్ఎస్ పార్టీని గెలిచిన ఎమ్మెల్యే గారు కానీ, ఆగ్రో చైర్మన్ కాసుల బారాజు కానీ ఇంతవరకు కానీ తిరుగుడు కానీ వీళ్ళిద్దరూ అధికారంలో ఉన్నారు. ఎంత నష్టపోయిందని అంచనా వేయకుండా మేము ఒకటే మాట్లాడుతున్నాం. వాళ్ళిద్దరికి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి చేశారు, గతంలో కేసీఆర్ గారి దగ్గర పనిచేశారు. ఇక్కడ ఆగ్రో చైర్మన్ గారు ఉన్నారు. రైతులకు నష్టపరిహారం ఎకరానికి 30,000 అని డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా ఏదైతే ఇండ్లు కూలిపోయినాయి ఉన్నాయో వాళ్ళకు పునరావాసం కల్పించాలి, కొత్త ఇండ్లు కట్టియాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా చాలా మంది అక్కడ బిల్డింగ్ల మీద అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళకు రాత్రిపూట కానీ అక్కడ ఉన్న సిబ్బంది ఏదైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళకు నీళ్లు కానీ వాళ్ళకి అన్నం కానీ మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఏదైతే రోడ్లు అయితే ఎక్కడైతే ఇప్పుడు వినాయక్ నింపగిజంలో ఉంది కనుక రోడ్లు అక్కడక్కడ డ్యామేజ్లు అయినాయి, అవన్నీ తొందరగా అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ డిమాండ్ చేయాలని చెప్తున్నాం. ఏదైతే మా కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మన ఎక్కడైతే ఉన్నారో కార్యకర్తలు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు పోవాలి, ఎక్కడెక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళకి సాధించాలని మనం ఆచుకోవాలి, మానవత్వం చేయవలసిన పని ఉంది, అందరు కలిసిమెలిసి చేయాల్సిన పని ఉంది చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్న బాన్స్వాడకు ఉన్న బాజిరెడ్డి గారు రాత్రి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీరు వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఇబ్బందులు తిరగాలి, అన్ని సర్వే చేయాలి. వచ్చర్ల కానీ ఇవన్నీ గ్రామాల్లో సుమారు 1,800 నుంచి 2,000 ఎకరాల పంట నష్టం జరిగింది. అవన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా మాంజిరా ప్రళాయిక ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా మునిగిపోయినాయి. మరి రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం దీనికి వెంటనే స్పందించి వారికి రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి, మరి రైతులని ఆదుకునే ముందుకు రావాలని చెప్పేసి మేమంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటన, ఎందుకంటే ఈ ప్రకృతిని ఎవరిని ఆపలేము. మరి ఈ ప్రకృతి వల్ల అది చాలా నష్టం జరిగింది. దీనికి గాను మరి అందరూ కూడా ఇంతకుముందు కూడా ఇంకా వర్షాలను చెప్తా ఉన్నారు. మరి రైతులు కానీ ప్రజలు కానీ మరి అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ మరి ప్రాణ నష్టం జరగకుండా, మరి ఆస్తి నష్టం జరగకుండా ఎవరికి వారు మరి ప్రత్యేకంగా ముందస్తుగా ఉండాలని చెప్పేసి వారికి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.